వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మాకు భయం లేదు. ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు వచ్చిన వ్యక్తికి మేము భయపడతామా? ఇది కూటమి పార్టీ నాయకులు చెబుతున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే కూటమిలో వణుకు పొడుతుంది అనడానికి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన వెళ్ళొచ్చిన తర్వాత వారిలో ఇంకా భయం పెరిగింది. ఎందుకు పెరిగిందంటే గుంటూరు విజయవాడ ప్రాంతంలో వైసీపీ పార్టీ పని అయిపోయిందనేది వారి యొక్క ఆలోచన. సో ఈ క్రమంలో జరిగినటువంటి పరిణామాలన్నీ మీకు తెలుసు, ఎందుకు గుంటూరు జగన్ గారు వెళ్ళాల్సి వచ్చిందో అని. సో జగన్ గారు ఆ రకంగా గుంటూరు వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి జన సందోహాన్ని చూసిన తర్వాత మరి కూటమిలో భయం పుట్టదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసిన తర్వాత భయం పుట్టదా? ప్రజలు అక్కడ స్వచ్ఛందంగా జగన్ గారికి మద్దతు తెలిపిన తర్వాత భయం పుట్టదా? ఖచ్చితంగా పుడుతుంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా మరి జగన్ గారి మాటలతో పబ్లిక్ ఏకీభవిస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ ఎపిసోడ్కి సంబంధించి జోగి రమేష్ గారి ఇంటిపైన కూడా దాడి జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూట్ మ్యాప్ వేసుకొని అక్కడికి వెళ్ళాలని చెప్పి 2 రోజుల క్రితమే డిసైడ్ అయ్యారు. మరి గుంటూరులో వెళ్ళొచ్చిన తర్వాత జన సందోహాన్ని చూసిన తర్వాత ఇక్కడ కూడా భారీగా జనాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భారీగా జనాలు వస్తే ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. ఏమీ లేని చోట వైసీపీ పుంజుకుంది అనేటువంటి ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందనేటువంటి ఒక ఆలోచనతో ఈ రూట్ మ్యాప్ను మార్చినటువంటి పరిస్థితి. మరి దీన్నే భయం అంటారు. ఎవరు అంటున్నారు ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి కూటమి భయపడేది అని చెప్పి. వాళ్ళ భయం ఏ రకంగా ఉందన్నది 11 సీట్లు వచ్చినటువంటి వ్యక్తికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి 13 మంది మాట్లాడారు కదా, వాళ్ళ మొహాల నెత్తురు చుక్క ఉంటే ఒట్టు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తారన్నది చాలా క్లియర్గా ఉంది. ఒకరేమో చెప్పనట్టు, ఒకరేమో ఏదో చెప్తున్నట్టు, నిజమే అని చెప్తున్నట్టు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ మొహాలు వాడిపోవడాలు ఇవన్నీ జనాలు చూసి నవ్వుకుంటున్నారు. ఇంత తప్పు చేసి కూడా మళ్ళీ తప్పు చేయలేదనే ఫీలింగ్తో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ఇంతకన్నా దరిద్రం ఏం లేదు రాష్ట్రానికి. మీరు ఏదో చేస్తారని చెప్పి మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు ఏం చేస్తున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో బ్లేమ్ చేయడంలోనే ఫుల్ బిజీగా ఉన్నారనేటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం. సో ఈ రకంగా ప్రజల అభిప్రాయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి జన సందోహం వస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి, డైవర్ట్ చేయాలని చెప్పి వారికి ఉన్న అన్ని అస్త్రాలను ఈరోజు దింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్న అస్త్రం ఏంటయ్యా, పోలీసులను ఉపయోగించి ఎక్కడికక్కడ చెక్ పోస్టు, బారికేడ్లు, నోటీసులు ఇలా ఇవన్నీ ఇవ్వడం వాళ్ళకి అలవాటు. అదే పని ఈరోజు చేశారు. ఏ రకంగా ఆపారో కూడా వీడియో క్లిప్పింగ్ చూపిస్తా. ఇంకో విచిత్రం ఏంటంటే ఇంకా ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదని చెప్పి దానిలో వీడియోలో చూపిస్తాం మీకు ఏంటన్నది. అదొకటి. ఇంకా మరికొంతమందిని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారనమాట వారితో. జగన్మోహన్ రెడ్డి టూర్ ఎందుకు, అదెందుకు, ఇదని ఇంకా రకరకాలుగా వాళ్ళకి అలవాటైన పద్ధతిలో పాతవి అన్నీ తీసి మాట్లాడడానికి ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ప్లాన్ ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి రూట్ మ్యాప్ ఏంటంటే 2 రోజుల క్రితం ఉన్నటువంటిది కనకదుర్గ వారధి మీదుగా ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ దాటుకొని భవానీపురము, ఆ తర్వాత గొల్లపొడి మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్ళాలనేది రూట్ మ్యాప్. సో ఈ రూట్లో వెళ్తే విజయవాడ ప్రాంతాలు అంతా టచ్ చేసుకుంటూ వెళ్తే జనాలు ఎక్కువ వస్తారు. రాకూడదు, కలవకూడదు, కలిశారనే చర్చ ఉండకూడదు. ఎందుకంటే మన గ్రాఫిక్స్ అని చెప్పిన జనాలు నమ్మే పరిస్థితి లేదు. కూటమే నమ్మట్లేదు. కూటమి నాయకులు కానీ క్యాడర్ కానీ నమ్మడం లేదు. అరే బాబు వాస్తవంలో నాయన జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తున్నారు, ఇది గ్రాఫిక్స్ కాదని చెప్పి వాళ్ళే కుండ బద్దలు కొట్టి చెప్తా ఉన్నారు. సో వాళ్ళ మీడియా ఏం కక్కలేక మింగలేక కొన్ని పేర్లు పెడతా ఉందన్నమాట. జనాలు ఇంత అవసరమా, అంత అవసరమా, శాంతి భద్రతలు, ఆ భద్రతలు అనేది వాళ్ళకు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ నాయకుడు వెళ్ళినప్పుడు గుర్తుకు రావు. ఆహా ఓహో అద్భుతం, ఆదరణ సూపర్ అది అంటారు. జగన్ గారు వెళ్తున్నప్పుడు ఆ రకంగా ఉండదన్నమాట. ఏ మాటకి ఆ మాట ఒప్పుకోవాలి. మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. జనాలు వస్తున్న మాట వాస్తవం, మీరు కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం. అక్కడ వెళ్ళి జగన్ గారు మాట్లాడినప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి మీరు మళ్ళీ బుక్ అవుతున్న మాట వాస్తవం. ఏమంటారు కదా, పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న ఎవరు చూడట్లేదు అని అట్లా అనుకుంటే జనాలందరికీ తెలుసు ఏం జరుగుతుందని తెలుసు. సో ఈ రకంగా ఉన్నటువంటి రూట్ మ్యాప్ని సడన్గా మార్చేసి వాళ్ళ చేతిలో పని కదా, ఇక్కడ వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్ళాలని చెప్పి పబ్లిక్ కలవకూడదని చెప్పి. సో అయినా కూడా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా పబ్లిక్ విపరీతంగా వస్తూ ఉన్నారు. వారిని కంట్రోల్ చేయడం కోసం, వాళ్ళు రాకుండా ఉండడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటయ్యా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళగానే ఇటు ఆపేయడం. చూడండి, చూడండి ఇక్కడ బారికేడ్లు పెట్టి ఆపేస్తారు.
పైనుంచి ఆదేశాలు లేని ఎవరు చేయరు. ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఆఫీసర్ ఇగో చూడండి ఎక్కడ దాకా ఉందో చూడండి. ఇక్కడ దాకా ఉంది ట్రాఫిక్. చూడండి ఆ జనాలు డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళ అక్కడ గ్రాఫిక్స్ ఏం లేదు, గ్రాఫిక్స్ లేవు, అక్కడ పోలీసుల సాక్ష్యం. ఇంత స్వచ్ఛందంగా జనాలు వచ్చినప్పుడు మరి భయపడక ఏం చేస్తారండి? ఖచ్చితంగా భయపడతారు. డబ్బులు ఇస్తేనో ఇంకోటి ఇస్తేనో రాలే. డబ్బులు ఇచ్చేవాడైతే మాకెందుకు డబ్బులు తీసుకున్నాం కదా ఇటు నుంచి ఇటు పోదాం అనుకుంటారు. కానీ స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి ఇక్కడ అంత ఆదరణ ప్రేమ చూపిస్తున్నారు. ఇంత జనాలు వస్తారు కదా, ఏం చేయాలి? బారికేడ్లు, చెక్ పోస్టులు, నోటీసులు ఇవి ఏం పని చేయడం లేదు. ఏం చేయాలంటే వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే ఒక్కసారి చూపిస్తే ఏం చేస్తారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ప్రెషర్ గన్లు ఉంటాయి కదా, ఆ గన్లు తీసుకొచ్చారు అక్కడికి. ఏం అవసరం? జనాలే లేకుంటారు కదా, జగన్మోహన్ రెడ్డికి జనాలే రారు కదా. వాళ్ళ భాషలో చెప్పాలంటే అంటే వాళ్ళకి తెలుసు జనాలు వస్తారని తెలుసు, కంట్రోల్ కారని తెలుసు. మనం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉంటారని తెలుసు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తారని తెలుసు. ఇక్కడ వస్తున్నటువంటి తరుణంలో మరి ఆ రకంగా మరి ప్రెజర్ గన్లు అవి తీసుకొచ్చి ఆపే ప్రయత్నం చేస్తున్నారనడానికి ఇవన్నీ సాక్ష్యాలు కాదా? వీటిని ఏమంటారు? భయపడడము అంటారు. సో దీనికోసమే ఈరోజు కొంతమందిని ఇట్లా అధికారికంగా పోలీసులను అడ్డుపెట్టుకొని ఆపే ప్రయత్నం, దీనితో పాటు మరి ఏదైతే ఉంటారు కదా మన కొంతమంది కూటమిలో నాయకులు, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి పాత ఇంకా వాళ్ళకి అలవాటైన పద్ధతిలో దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు, ఆ డైవర్ట్ చేసే దానిలో బుక్ అవ్వడాలు, దొరికిపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. జగన్ గారు అక్కడికి వెళితే అక్కడ ఏం జరిగిందన్న దానిపైన చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉట్టిగా మాట్లాడరు, ఇట్లా పేపర్ పెడతారు, డేటా పెడతాడు, క్లియర్గా చూపిస్తాడు. డేటా చూపిస్తే జరిగింది ఇది అంటాడు. డేట్లు, టైము, ప్రతిదీ డేటాతో మాట్లాడతాడు. కాబట్టి అది జనాలకు వెళ్తుంది. మొన్నటిదాకా ఏంటి వీళ్ళు ఈ దాడులకు సంబంధించి, తిరుపతి లడ్డుకి అన్నిటికి సంబంధించి మేము ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జగన్ గారు మాట్లాడితే అది అబద్ధం బ్లాస్ట్ అయిపోతుంది. కాబట్టి వెళ్ళకూడదు, డైవర్ట్ చేయాలి, ఇట్లా రకరకాల ప్రయత్నాలు. వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయి. భగవంతుడు అనేవాడు చూస్తారని ఎన్ని రోజులు ఉంటారు? కొన్ని రోజులు నడవచ్చు, నీ టైం, నీ అబద్ధాలు వినొచ్చు, ఆ అబద్ధాలు బ్లాస్ట్ అయ్యే రోజు వస్తుంది. చివరికి ఏమంటారు, న్యాయమే గెలుస్తుంది అనడానికి ఇప్పుడు ఈ వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలే. సో చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి కొద్దిసేపట్లో జోగి రమేష్ ఇంటికి చేరుకోబోతున్నారు. అక్కడ ఏం మాట్లాడతారన్నది చూడాల్సి ఉంది.